అందరికీ నమస్కారం. వేదగిరి వాయిస్ ఛానల్ నుండి విపి రావు. ఇంతకుముందు నేను అట్లాంటా గురించి చెప్పానండి. మళ్ళీ ఒక చిన్న విషయం చెప్పి, జాతి అహంకార పోరాటానికి పుట్టినిల్లైనటువంటి అట్లాంటా నగరంలో ఉన్నాను ప్రస్తుతం. ఈ నగరం కింగ్ మార్టిన్ లూథర్, ఈయన మన గాంధీ గారిలాగా పోరాడి జాతి అహంకార ఉద్యమాన్ని నడిపి విజయాన్ని సాధించినటువంటి మహనీయుని పుట్టినిల్లు ఈ అట్లాంటా. నిన్ననే వారి ఇంటి ముందు నుంచి కూడా వెళ్ళాను, ఆ ఇల్లు కూడా చూశాను. కాకపోతే ఆ ఇల్లు ఆపరేషన్లో లేదు, అంటే ఇలా అమ్మటం కానీ రెంట్కి ఇవ్వటం కానీ లేదు. దాన్ని ఒక మోన్యుమెంట్ లాగా అలా ఉంచారు. చిన్న ఇల్లు అంటే అమెరికాలో స్టైల్లో ఉన్న ఇల్లు, అన్నీ ఒక రకంగానే ఉంటాయి ఆ ఏరియాలో. నడిబొడ్డునే ఉంది, మన అట్లాంటాలో మిడ్ టౌన్లోనే ఉంది ఇల్లు. మిడ్ టౌను, డౌన్ టౌన్ అంటారు కదా. డౌన్ టౌన్ అంటే ఏం లేదండి, పాత బస్తీ. మనం పాత బస్తీని ఎలా అంటామో డౌన్ టౌన్ అని చెప్పేసి ఇక్కడ అంటారు. ఒరిజినల్గా డెవలప్ అయిన సిటీ అన్నమాట. మిడ్ టౌన్ అంటేనేమో కొంచెం లేటెస్ట్ సిటీ, లేటెస్ట్ బిల్డింగ్స్, లేటెస్ట్గా మన జస్ట్ లైక్ హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ లాగా. ఇక సబర్బ్స్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ డెవలప్ అయి ఉంటాయి. అయితే ఈనాటి నేను మాట్లాడాల్సినటువంటి అంశం ఏమనుకున్నానంటే, మన రైతులు ఎందుకు అంత సఫర్ అవుతున్నారు. నిన్న 2-3 రోజుల నుంచి నేను ఒక వీడియోస్ చూస్తూ ఉన్నానండి, వార్తలు వింటూ ఉన్నాను. చిత్తూరు మామిడి పళ్ళు పంట విపరీతంగా పండిందనేటువంటి ప్రచారంతో వాటిని రోడ్ల పక్కన పారబోయటం, లేదా కాలువల్లో పారబోయటం ఇలా చేస్తున్నారు రైతులు. ఎందుకని? అవి కోసి ట్రాన్స్పోర్ట్ చేయడానికే పాపం ట్రాన్స్పోర్ట్ డబ్బులు రావట్లేదు వాళ్ళకి. ఈ దుస్థితి భారతదేశం మొత్తం ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో పర్వాలేదు. మహారాష్ట్ర ఉందంటే వాళ్ళ అల్ఫాంజాని ఎంత మార్కెటింగ్ చేసుకుంటారో మహారాష్ట్రలో, మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? చిత్తూరు మామిడి పళ్ళతోటి పల్ప్ తయారు చేసి, ఆ పల్ప్ని ప్రిజర్వ్ చేసి వీళ్ళు సీజనల్ జ్యూసెస్ తయారు చేసి అమ్ముతుంటారండి. అలా జామ్సు, ఇలా ఎన్ని రకాలు చేయొచ్చు. వాటిని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయొచ్చు. ఇదంతా చేయాలంటే మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. అప్పుడే రైతులకి ఉపయోగపడుతుంది. అనేక ప్రోడక్ట్స్ ఉన్నాయి కదండి పాపం రైతులవి. రైస్ తోటి ఎన్ని ఐటమ్స్ చేయొచ్చో, అలాగే గోధుమలతో ఎన్ని ఐటమ్స్ చేయొచ్చో. మనకు తెలిసిన రైస్ తోటి బొరుగులను, మరమరాలు అంటాం కదా, అవన్నీ గోధుమలతోటేమో అదే బొరుగులు, పేలాలు, ఇవి తప్ప మనకేమీ తెలియదు భారతదేశంలో. ఇంకా ఎన్నో రకాలు చేస్తారండి ఇక్కడైతే. అమెరికాలో ఒక వాల్మార్ట్ కానీ, కాస్కో కానీ, అలాంటి పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి సూపర్ బజార్స్ వెళ్తే 90% ఫుడ్ సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయండి. ఓన్లీ 10% మాత్రమే క్యాపిటల్ గూడ్స్ ఉన్నాయి. క్యాపిటల్ గూడ్స్ అంటే కన్జ్యూమర్ క్యాపిటల్ గూడ్స్, టీవీలు, ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్లు, ఇలాంటివన్నీ 10% షాప్. మిగతావన్నీ ఫుడ్ ప్రోడక్ట్సే ఉన్నాయి వాళ్ళవి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మన రైతులకి కావాల్సింది గిట్టుబాటు ధరలు, ఇది కాదు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయాలి. అప్పుడే డిమాండ్ పెరుగుతుంది రైతులు పండించిన పంటలకి. ఇలా అనేక రకాలండి. నేను ఇంకా చూశానండి, అమెరికాలో మొన్న ఒక సూపర్ బజార్కి వెళ్ళి రైస్ కొందామని వెళ్ళాం. ఈ రాయల్ అనేటువంటి బ్రాండు రైసు ఎంత దారుణంగా ఉన్నాయంటే, పాపం మన తెలుగు వాళ్ళే కొనుక్కోబోతున్నాం. మొద్దు బియ్యం అన్నమాట, ఇంటికి వస్తే ఉడకవు. అలాంటి బియ్యం ఎక్స్పోర్ట్ చేశారు అమెరికాకి. ఉన్నాయి ఇక్కడ. అలాంటి రాయల్ బ్రాండ్ మొద్దు బియ్యాన్ని సోనా మసూరి అని దాని మీద రాసి ఉన్నట్టుంది. అలాంటి బియ్యం ఉన్నాయండి. కానీ వాస్తవంగా ఏంటంటే ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, గోదావరి అని, అలాంటివి చాలా బాగున్నాయి. కానీ ఈ రాయల్ బ్రాండ్ బియ్యం తెచ్చి మోసపోయాం. అలాగే రాయల్ బ్రాండ్
బాస్మతి రైస్ అని కూడా ఒక ప్యాక్ కొన్నాము. అది అసలు బాస్మతి రైసే కాదు, మనకు లాంగ్ రైస్ అని అమ్ముతారు. అవ్వండి రేట్లు మాత్రం 4 టైమ్స్ ఉంటాయి మనకన్ను అమెరికాకి. ఏమండి, మనకు 50 రూపాయలు నుంచి 60-70 రూపాయలు కిలో ఉంటే బియ్యం, ఇక్కడ 300-400 రూపాయలు ఉంటుంది కిలో బియ్యం. అది సో ఇలా మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యి ఎక్స్పోర్ట్స్ని బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇంకా అంతేకాదండి, మనకు ఇంకా ఒక సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నాను. ఏంటంటే ఇవాళ మన భారతదేశం వరి, గోధుమ ముఖ్యమైన పంటలు పండిస్తున్నాం అనుకుందాం తినడానికి. వరికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మనం. ఏంటి, ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులకు కావలసినటువంటి మెయింటెనెన్స్, ఇవి బోలెడు డబ్బు, కోటాను కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వరి పండించి మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకు లాభాలు ఏమైనా వస్తాయా? మన దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఆలోచించాలి. రైతులకి పంట రేటు మాత్రం అలాగే ఉంటుంది, కానీ అనవసరమైన ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కదా, దానివలన మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కట్టుకున్న ప్రాజెక్టులతోటి రైతులకు నీళ్ళు అందించి ఆ పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర రాకపోగా అవి ఎక్స్పోర్ట్ చేయటం వలన మన ఇండియా ఖర్చుతోటి వాళ్ళ ఆకలి తీరుస్తున్నాం. మీరు అమెరికా చూసుకోండి. అమెరికా కావాలంటే వాళ్ళు సొమాలియా ఇలాంటి వెనకబడిన పూర్ కంట్రీస్ పాపం తినటానికి తిండి లేక ఒక్కోసారి బంకమట్టి తిని మంచినీళ్ళు తాగుతారు వాళ్ళు. అలాంటి దేశాలకి వాళ్ళు అమెరికాలో వేస్ట్ అయినటువంటి ఫుడ్ సరఫరా చేసినా వాళ్ళు బ్రతుకుతారు. ఇక్కడున్న వేస్టేజ్ని కనుక సరఫరా చేసినా వాళ్ళు బ్రతుకుతారనమాట. అంత అమెరికా చేయదు, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి సాధించుకోవాలి, మేమెందుకు చేయాలి అనే ఇదిలో ఉంటుంది. కానీ మన దేశం మాత్రం మనకు పండిన పంటలన్నీ ఎక్స్పోర్ట్ చేయించుతుంటాం. ఎక్స్పోర్ట్ చేయాలి కాదన్ను, ఎక్స్పోర్ట్ చేయాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ రావాలి మనకి. కానీ మన రైతులు కష్టానికి తగ్గ రేట్లు రావట్లేదు. అది వస్తేనే భారతదేశం బాగుంటుంది. సో ఈ కార్యక్రమం, ఈ యొక్క అంశాన్ని ముగించే ముందు నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది, ప్రభుత్వాలు మంచి చొరవ చూపి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా డెవలప్ చేయాలని కోరుతున్నాము. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా రైతులకి ఎంతో మేలు జరుగుతుంది. వాళ్ళు పండించిన పంటలన్నీ వాళ్ళకి ఈ ఇండస్ట్రీ వాళ్ళకి ముడి పదార్థాలుగా ఉపయోగపడి ఫుడ్ ప్రాసెసింగ్ చేసినటువంటి ఫుడ్ని, ప్రాసెస్డ్ ఫుడ్ని కనుక ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి. భారతదేశానికి ఎక్కువ డాలర్ రూపంలో వస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోలు ఈ మధ్య పెట్టట్లేదు, పెడతానండి, కంటిన్యూగా పెడతాను ఇక నుంచి. ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇన్కన్వీనియంట్లు ఉన్నాయి నాకు వీడియోలు చేయాలంటే. ఇంకా వీడియోలు చేస్తాను, మంచి వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.